తిరుపతి జిల్లాలో దారుణ ఘటన వెలుగు వచ్చింది. వరుసకు బాబాయ్ అయిన వ్యక్తి మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. హైదరాబాద్లో తల్లిదండ్రులతో నివసిస్తున్న మైనర్ బాలిక వేసవి సెలవుల కోసం లక్ష్మీపురంలో ఉన్న పిన్ని ఇంటికి వచ్చింది. అదే సమయంలో ఆమె వరుసకు బాబాయ్ అయిన వ్యక్తి బాలికకు సంబంధించిన అభ్యంతరకర ఫోటోలు తన వద్ద ఉన్నాయని బెదిరించి లొంగదీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లి అనుమానం కలిగి ప్రశ్నించడంతో విషయం బయటపడింది. వెంటనే ఆమె జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును ఈస్ట్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. అనంతరం క్రైమ్ నెంబర్ 236/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈస్ట్ పోలీసులు కేసును లోతుగా విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నారాయణ రెడ్డి అందిస్తారు. తిరుపతి జిల్లాలో దారుణ ఘటనకు వెలుగు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే వరుసకు బాబాయ్ అయిన వ్యక్తి మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఫోక్సో చట్టం కింద కేసు నమోదైనట్టు తెలుస్తుంది. అయితే అప్డేట్స్ ఏంటి? సంపత్, సమాజంలో మానవ సంబంధాలన్నీ పూర్తిగా అడుగంటిపోతున్న పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తుంది. అంటే కన్నవారే వాళ్ళ బిడ్డల పైన కూడా ఈ యొక్క కాటు వేసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే తిరుపతి నగరంలో లక్ష్మీపురం సమీపంలోని తన బాబాయ్ ఇంటికి వేసవి సెలవుల నేపథ్యంలో వచ్చిన ఓ మైనర్ బాలికపై ఆ బాబాయ్ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ అఘాయిత్యానికి ఒడిగట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించి అంటే ఎవరైతే నిందితుడు రామ్మూర్తి ఉన్నాడో అతను ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా విధులు నిర్వహిస్తున్నాడు. తన నివాసానికి అంటే వదిన కుమార్తె అయిన మైనర్ బాలిక వేసవి సెలవుల్లో ఇంటికి రావడంతో ఆ పాపపై కన్నేసిన బాబాయ్ ఆ అమ్మాయిని లోపరుచుకొని కూడా పలుమార్లు కూడా లైంగిక దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇదే విషయాన్ని తిరిగి అంటే హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఆ అమ్మాయి తిరిగి హైదరాబాద్ కి వెళ్లిన నేపథ్యంలోనే ఆ మైనర్ బాలిక యొక్క కదలికలను గుర్తించిన తల్లి అంటే భయంతో బిక్కుబిక్కున ఉన్న ఆ యొక్క మైనర్ బాలికను తల్లి పదే పదే ప్రశ్నించడంతో జరిగిన సంఘటనను కూడా ఆ యొక్క మైనర్ బాలిక కూడా తల్లికి చెప్పడం జరిగింది. ఇదే అంశం పైన కూడా ఆ యొక్క అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో కూడా 0 ఎఫ్ఐఆర్ గా నమోదు చేసి ఆ యొక్క కేసును కూడా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కూడా బదిలీ చేశారు. ఇదే కేసుకు సంబంధించి 236/2026 పై కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు కూడా ఆ యొక్క నిందితుడి కోసం కూడా గాలిస్తున్నారు. అంటే ఇట్లాంటి సంఘటనలు కూడా సమాజాన్ని తలదించుకునే విధమైన సంఘటనలు జరగడం కూడా చాలా బాధాకరమైన సంఘటన. అతని పైన కూడా పోక్సో కేసు కింద కూడా కేసు నమోదు చేసి ఈస్ట్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.